తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ప్రమాణ స్వీకారం చేస్తుంటే ఆ ఒక్క గ్రామ పంచాయతీలో విభిన్న పరిస్థితి నెలకొంది. వేములవాడ అర్బన్ మండలం చింతల్ టానా గ్రామంలో సర్పంచ్ లేకుండానే ఉప సర్పంచ్ వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేశారు. సర్పంచ్గా గెలిచిన అభ్యర్థి చెర్ల మురళి నామినేషన్ వేసిన అనంతరం ఎన్నికకు ముందే గుండెపోటుతో మృతి చెందారు. అయినా కూడా గ్రామ ప్రజలు మురళిని 370 భారీ మెజార్టీతో గెలిపించారు. ఎన్నికల కమిషన్ నుండి ఎలాంటి నిర్ణయాన్ని ప్రకటించకపోవడంతో అధికారులు ఉప సర్పంచ్తో పాటు వార్డు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. అధికారులు మురళి చిత్రపటానికి నివాళులర్పించారు. అయితే ప్రమాణ స్వీకారం అనంతరం జరిగిన పాలకవర్గ సమావేశంలో ఎలాంటి గ్రామాభివృద్ధి తీర్మానాలు లేకుండానే నామమాత్రంగా కొనసాగింది. సర్పంచ్ బాధ్యతలపై తమకు ఎన్నికల సంఘం నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాలేదని అధికారులు తెలిపారని ఉప సర్పంచ్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషన్ నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవడంతో గ్రామ సర్పంచ్పై ఉత్కంఠ నెలకొంది. ఈరోజు చింతల్ టానా R&R కాలనీలో నూతనంగా ఏర్పాటు చేసుకున్న మా గ్రామ పంచాయతీ పాలక వర్గం నేను ఉప సర్పంచ్గా ప్రమాణ స్వీకారం మరియు తోటి వార్డు మెంబర్లందరికీ ప్రమాణ స్వీకారం చేయించారు. కానీ అధికారికంగా సర్పంచ్ మా గ్రామంలో చనిపోయినందున మాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంకా అందివ్వలేదు, ఎలాంటి ఛార్జ్ షీట్ ఇవ్వలేదు. మా గ్రామంలో ఇప్పుడు ఈరోజు మా ఆహ్వానం మేరకు వచ్చిన కుల సంఘాలకు, పెద్ద మనుషులకు, మహిళా సంఘాలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. అలాగే మేము సెక్రటరీ గారిని కూడా అడిగినాం. మాకు సర్పంచ్ గారు లేరు కావాలి, అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. దానిపై పై అధికారులు స్పందించి మేము మీకు తర్వాత ఇన్ఫర్మేషన్ ఇస్తామని చెప్పారు. అంతే, ఇంతటితో మా ఈరోజు మీటింగ్ చిన్నగా కంప్లీట్ అయిపోయింది. ఎలాంటి తీర్మానాలు ఏం చేయలేదు, ఏం మాటలు. మాకు పై అధికారుల నుంచి ఎలాంటి స్పందన ఇంకా రాలేదు. త్వరలో మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాం, దానిపై క్లారిటీ మాకు ఇంకా ఇవ్వలేదు అని చెప్పి